జగన్మోహన్ రెడ్డి గారు బ్లడ్ చూడండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, రాజశేఖర రెడ్డి కుమారుడు 4.5 సంవత్సరాల్లో పాలించి ఇవాళ మన బిడ్డలందరూ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి కోర్టులకు వెళ్ళి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదని చెప్పి కోర్టులో వేశాడు. మరి అమరావతి ప్రాంతం తను దాయాదుల చేత అమరావతి ప్రాంతంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఇళ్ల ప్లాట్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కోర్టులకు వేశాడు. మురికి కోపాల కింద మారిపోతాయి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు మరి అమరావతి ప్రాంతంలో ఉంటే అని చెప్పిదా ఉన్నాడు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అలాంటి వ్యక్తికి మళ్ళీ మనం ఓటేద్దామా? మళ్ళీ ఓటేస్తామా చంద్రబాబు నాయుడికి? అవసరం లేదు కదా. కానీ ఒక్కటి గమనించండి, జగన్ అన్న గనక మనం ఒకసారి గనక చేజార్చుకుంటే మన జీవితాలు 20 సంవత్సరాలు వెనక పోతాయి. చంద్రబాబు నాయుడు చేతుల్లో బలైపోతాం. కాబట్టి ఈ రాష్ట్రానికి దిక్చూసి ఏదైనా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. బాగా గమనించండి, ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక ప్రాంతంలో వ్యవసాయ కూలీ కొడుకుగా పుట్టిన నన్ను ఇవాళ మీ అందరి మధ్య నిల్చోబెట్టి ఇవాళ ఎంపీని చేసి దేశ ప్రధానితో కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటా అన్నాడంటే ఇది అంతా కూడా మీకు కూడా ఆ గొప్పతనం దక్కుతా ఉంది. ఎందుకంటే చీరాలకి నేను వచ్చినప్పుడు, చీరాల్లో నాకు అవకాశం కల్పించినప్పుడు చీరాలకి నేను వస్తే అన్నను పిలిచి, అమృతబాణి అన్నను పిలిచి, అన్నా నీ తమ్ముడు కాబట్టి నీ అవకాశం నీ తమ్ముడికి ఇస్తా ఉన్నాను కాబట్టి నువ్వు గెలిపించి తీసుకురావాలంటే ఒకటే ఒక మాట ఏమన్నాడంటే, అన్నా మీ మాటే మాకు వేదం తప్ప మరొకటి లేదని చెప్పి ఆ రోజున ఆయనకు వచ్చిన అవకాశాన్ని నాకు ఇస్తా ఉంటే హ్యాపీగా పనిచేస్తామని చెప్పాడు. కాబట్టి ఇవాళ ఎంపీకి ఇక్కడ నుంచున్నానంటే మీరందరిచ్చిన జీవితమే, మీరందరూ పెట్టిన భిక్ష మాత్రమే ఎంపీ పదవి అనేది. కాబట్టి నేను సామాన్యుడి కింద ఒక మీటింగ్ జరిగింది, వ్యాపారస్తుల మీటింగ్. ఆ మీటింగ్లో మన వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నాడని చెప్పాడు. కానీ నేను ఏమి జరిగినా జరగకపోయినా మీ అందరికి ఒకే ఒక మాట ఇచ్చా రోజున. ఏమన్నానంటే ఇదే వేదిక మీద ఇక్కడ ఉండి మాట్లాడిన మాట ఏంటంటే, నేను మీ అందరిలో ఒకడిని, మీ అందరి ఫోన్ ఎత్తాను, మీకు సమాధానం చెప్తాను, మీకు సమాధాన పూరితిగా ఉంటానని చెప్పి ఆ రోజునే చెప్పాను. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా ఇందాక సాక్ష్యం పలకగలిగారు. కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో వ్యక్తిని మనం ఊహించుకోలేకపోతా ఉన్నాం. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో పెడితే దాని మీద ఒకడు ఈ మధ్యకాలంలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ఏమన్నాడంటే విగ్రహాన్ని కూల్చేస్తానన్నాడు. ఒక్కసారి గమనించండి, ఎక్కడైతే అణిచివేత గురయ్యామో, ఎక్కడైతే మనం కించపరచబడ్డామో అదే ప్రాంతంలో నడిబొడ్డులో అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహాన్ని ఇవాళ అవమానం చేసి వాళ్ళు కూలదోస్తామంటే ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగనే టీడీపీ నాయకులు కావచ్చు, ఒక్కసారి ఆ విగ్రహాన్ని దాకితే మా దమ్మేంటో చూపిస్తాం. చేతనైన వాడు ఎవడైనా ఉంటే ఆ విగ్రహాన్ని ముట్టుకొని చూడండి. కాబట్టి శేష జీవితం అంతా ప్రతిపక్ష నాయకులు కదా మిగిలిపోతారు. మీరందరూ కూడా బాగా గమనించుకోండి, విగ్రహాన్ని తాకడం అంటే ఆల్మోస్ట్ ఈ ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడిని తాకడమేనని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరందరూ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జగనన్న వచ్చిన తర్వాత కుళ్ళు కుట్రలు పెరిగిపోయాయి. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ఏదో రకంగా అధికారం చేపట్టాలి, దానికి రకరకాల శాయశక్తుల ప్రయత్నాలు చేయాలి. కానీ ఎలా అంటే చంద్రబాబు నాయుడికి 4 తలకాలు పోగేసుకున్నాడు ఈ మధ్యకాలంలో. ఎవరెవరు? పవన్ కళ్యాణ్ ఒక ఆయన తెచ్చుకున్నాడు, సిపిఎం వాళ్ళని తెచ్చుకున్నాడు, ఇక రావాల్సిన మన బ్లడ్ రిలేషన్ కూడా అటు మార్చుకున్నారు, మన వాళ్ళని కూడా అటు తీసుకెళ్లారు, వాళ్ళ చేత కూడా మాట్లాడిస్తా ఉన్నారు. ఇక మిగిలింది ఎవరంటే పాపం కేఏ పాల్ గారు మాత్రమే. ఇక మనకు రావాల్సిన శత్రువులు ఎవరిని ఉంటే కేఏ పాల్ గారు మాత్రమే. కేఏ పాల్ గారికి ఉన్న నీతి కూడా ఈ నాయకులకు లేదు. ఒక పార్టీ పెట్టి విలీనం చేయకూడదు, ఒక పార్టీ పెడితే పోటీ చేసి తీరాలి, ఆ పార్టీలో పోటీ చేసి అభ్యర్థులను పెట్టాలని చెప్పి కనీస బుద్ధి లేని వ్యక్తులందరూ కూడా పార్టీలు పెట్టి విలీనాలు చేసి అదే విధంగా పక్కోడికి సపోర్ట్ పలుకుతా ఉన్నారు, టెంట్ సామాన్లు పెట్టినట్టుగా.